ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన మరియు శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సామెతల గ్రంథము ద్వారా యథార్థత గురించి మీరు మాతో మాట్లాడబోతున్నారు. యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరమని సెలవిచ్చిన దేవా, మా హృదయాలను నీ వాక్యమనే అద్దములో చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మాట్లాడుచున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నా మాటలు కాదు కాని నీ నోటి మాటలను నా నోట ఉంచి వాక్యము వింటున్న నీ బిడ్డల హృదయాలకు తగిన వర్తమానాన్ని అందించండి. అక్కడున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలను వెలిగించండి. విత్తబడిన వాక్యము మా హృదయాలలో ఫలించి మేము యథార్థవంతులుగా నీకు ఆనందాన్నిచ్చే బిడ్డలుగా జీవించే కృపను దయచేయండి. ఈ వాక్యం అంతటిలో నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని, వినే చెవులను, గ్రహించే హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడును యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించుకోబోయే దేవుని వాక్యము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రియులారా, ఈ లోకములో చాలా మంది దేవునిని ప్రసన్నము చేసుకోవడానికి రకరకాల కానుకలు, బలులు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటారు. అయితే దేవుడు మన చేతుల్లో ఉంచిన బహుమతి కంటే మన హృదయంలో ఉన్న భక్తిని ఎక్కువగా చూస్తాడు. పైకి భక్తిగా కనిపిస్తూ లోపల పాపాన్ని దాచుకునే వారి అర్పణలు దేవునికి అసహ్యం పుట్టిస్తాయి. కాని ఏ ఆడంబరము లేకపోయినా ఒక యథార్థవంతుడు మోకరిల్లి చేసే చిన్న ప్రార్థన పరలోకపు తండ్రికి ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈరోజు మనము మన ప్రార్థన జీవితము ఎలా ఉంది? మన అర్పణలు దేవునికి ఆనందాన్ని ఇస్తున్నాయా లేక హేయంగా ఉన్నాయా అనే సత్యాన్ని వాక్యము ద్వారా నేర్చుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనము చూస్తే జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక అమూల్యమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకి హేయములు. మందిరములోనికి చాలా మంది వస్తూ ఉంటారు, కాని అందరి ప్రార్థన దేవుడు వినడు. భక్తిహీనులు అర్పించే బలులు అంటే దేవునికి ఇష్టము లేదు, కాని యథార్థవంతులు చేసే ప్రార్థన అంటే దేవునికి ఆనందము. చాలా మందికి భక్తి ఉండదు, కాని దేవుని మందిరములో ఏదైనా పని చేస్తున్నారనంటే, ఒక మీటింగ్ పెడుతున్నారంటే, లేకపోతే ఇంకొకటి ఏదైనా మందిరము కడుతున్నారంటే భక్తిహీనులందరూ కూడా మహా సహాయపడుతూ ఉంటారు. భక్తిహీనముగా ఉండి వాళ్ళు చేసే ఆ సహాయాన్ని కంటే యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఆనందము. ఆయనకు ఆనందము కలిగించే ఆ సంతోషములో నుండి ఆయన మనకు ఏమైనా సహాయము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట నాకు జ్ఞాపకము వచ్చింది. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తే ఆసా అనే ఒక రాజు కనబడతాడు. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, ఆసా అనేటటువంటి రాజు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడండి. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు, దేవునికిష్టముగా నడిచాడు. ఆ యథార్థవంతులు చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. ఒక సమయంలో కష్టము వచ్చింది. ఒక శత్రు సైన్యము ఆసా
రాజు మీద దాడికి వచ్చారు. ఆ సమయంలో ఏమి చేయాలో ఆసాకు అర్థము కాలేదు. ఆయన దేవుని ఆనుకొని ప్రార్థన చేశాడు. చూడండి 11వ వచనము, 14వ అధ్యాయము చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా. యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నామని, నీ నామమును బట్టియే సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నామని, యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులు నీపైన విజయముందనీయకుము అని ప్రార్థన చేయగా చూడండి, దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆనందిస్తాడు కదండి. యథార్థవంతులు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు. లోపల ఒకటి, బయట ఒకటి లేని వారిని యథార్థవంతులు అంటారు. చూడండి, మనము చాలా మందిని చూస్తే లోపల ఒకటి, పైన ఒకటి, ముందు నవ్వుతారు, వెనక అపహాస్యము చేస్తారు. చాలా మందిని మనము చూస్తే ముందు మెచ్చుకుంటారు, వెనక తిడుతూ ఉంటారు. యథార్థత లేదండి. ఉన్నది ఉన్నట్టుగా పలకరు, లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. దేవుడు వింటున్నాడు అనేటటువంటి భయం లేదు. ఈరోజు చాలా మందికి దేవుని భయం లేదు. యథార్థమైన జీవితాలు లేవు. ఎక్కడ ఏది దొరికితే అక్కడ బొంకుతూ ఉంటారు, అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. యథార్థత లేదు, సత్యము లేదు. దేవుని బిడ్డలే అబద్ధాలాడుతారు, దేవుని బిడ్డలే మోసము చేస్తారు. వాళ్లకు ఏదో వస్తే చాలు, మంచి పేరు వస్తే చాలు అనుకుంటారే తప్ప, ఇది దేవుడు మెచ్చుకుంటాడా, నొచ్చుకుంటాడా, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా, శపిస్తాడా, ఎందుకు ఇప్పటికే చాలా శ్రమలతో కొట్టబడుతూ ఉన్నాము, మనకెందుకు జయము కలగటలేదు అని ఆలోచించుకునే మనసు కూడా ఉండదు. యథార్థత లేదు కదా. యథార్థవంతుల ప్రార్థన అయితేనే దేవుడు వింటాడు. అందుకే వీళ్ళెన్ని ఉపవాసాలున్నా దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. ఎంత మందిరానికి వెళ్ళినా, ఎన్ని బలులు అర్పించినా, ఎంత కానుక ఇచ్చినా సరే అది వారికి ఆశీర్వాదాన్ని తీసుకురాదు. ఎందుకు రాదు వారికి అంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వినటలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తిహీనుల బలులు ఆయనకు హేయముగా ఉన్నవి. యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. చూడండి, ఆస అనేటటువంటి రాజును గనుక మనము చూస్తే ఆయన దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతికాడు, యథార్థముగా ఉన్నాడు. అందుకనే ఆయన చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. దేవునికి మొరపెట్టాడు, మేము బలము లేని వాళ్ళమై ఈ సైన్యాన్ని మేము జయించలేము, వాళ్ళ చేతిలో మేము ఓడిపోకుండా మాకు సహాయం చేయి అని దేవుడు బ్రతిమలాడుకుంటే వెంటనే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. చూడండి 12వ వచనములో, యెహోవా ఆ కూషీలను ఆస ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. దేవునికే మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఆనందపడేటట్టుగా గనుక మనము బ్రతకగలిగితే ఆ ప్రార్థనకు ఖచ్చితముగా జవాబు వస్తుంది. ఆసా రాజు ప్రార్థన చేశాడు. దేవుడు కూషీలనందరినీ యూదా వారి ఎదుట లేకుండా, ఆసారాజు ఎదుట లేకుండా వాళ్ళను పారిపోయేటట్లు చేశాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యుద్ధము చేయలే, పారిపోయేటట్టు దేవుడే చేశాడు. శత్రువులను పారిపోయేటట్టు దేవుడు చేయగలడు. ఎప్పుడు చేస్తాడు అని రోజు మనం ఆలోచించగలిగితే, మనము దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే, దేవుడికి మెచ్చినట్టుగా మన జీవితము మారితే, చాలామంది అనుకుంటారు, నేను రోజు ప్రార్థనకు పోతున్నాను, నా రోగం ఎందుకు తగ్గటలేదు, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, నా సమస్య ఎందుకు తీరటలేదు, నేను రోజు వాక్యము వింటున్నాను, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా, నువ్వేమి చేస్తున్నావు, మంచి కానుక ఇస్తున్నావా అనేది ముఖ్యము కాదు. పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము యథార్థముగా బ్రతకాలి. యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఆనందించే ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు కూడా. బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తే
హిజ్కియా రాజు కూడా మరణకరమైన జబ్బు చేసింది. నువ్వు చనిపోతున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియా రాజుతో మాట్లాడితే వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో ఏమని అడిగాడనంటే, అయ్యా, నీ దృష్టికి నేను అనుకూలముగా బ్రతికానో, నేనెలా యథార్థవంతంగా నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి అని కన్నీరు విడిచి హిజ్కియా రాజు ప్రార్థన చేస్తే చనిపోయే రాజును దేవుడు బ్రతికించి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇలా మనము చూసుకుంటూ వెళితే చాలా మంది భక్తులు ఇలా యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. దేవుని పిల్లలుగా మనం ప్రార్థనతో దేవుడు ఆనందించాలన్నా, మన ప్రార్థన విని ప్రభు మనకు సహాయము చేయాలన్నా మనము ఎలా ఉండాలయ్యా అంటే యథార్థముగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఉన్నదే చెప్పాలి. లోపలొకటి బయటొకటి ఉండకూడదు. మనుషుల ముందు ఒకటి, మళ్ళీ వెనకాల ఒకటి ఉండకూడదు. మనమేది బోధిస్తున్నామో దాన్ని పాటించాలి. సేవకులమైన మేమైనా అంతేనండి. అందరికీ మంచి బోధ చేసి తర్వాత మేము తప్పిపోతే మా ప్రార్థనకు జవాబు రాదు. బైబిల్ ప్రకారము ఏంటంటే, మేమేది బోధిస్తున్నామో అలా బ్రతికితేనే మా ప్రార్థనలకు కూడా జవాబు వస్తుంది. కేవలము ప్రజలకు బోధించి మేము తప్పిపోయినా మా ప్రార్థన కూడా దేవుడు వినడు. బైబిల్ అందరికీ ఒకటేనండి. అందరూ కూడా యథార్థంగా బ్రతకాలి. బైబిల్ మొత్తం ఒకటే చెప్తుంది. సత్యాన్ని అనుసరించి బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభుని నమ్ముకోవటం అనంటే ఒకటే. పరిశుద్ధతను పాటించి పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి. లోపలొకటి బయటొకటి ఉండకూడదు. యథార్థంగా బ్రతకాలి. అలా చేస్తే గనుక మనము చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, ఆనందిస్తాడు కూడా. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెవరివైనా సరే యథార్థముగా బ్రతికి చూడు. దేవుడు నిన్ను బట్టి ఆనందించేటట్లు బ్రతికి చూడు. ఖచ్చితముగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ శత్రువుల మీద నీకు విజయాన్నిస్తాడు, నీ అనారోగ్యాన్ని తీసివేసి నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ దగ్గర నుండి కోరుకుంటున్నది నీ వెండి బంగారాలను కాదు, నీ యథార్థమైన హృదయాన్ని. బహుశా ఈరోజు ఈ వాక్యము వినిస్తున్న నీవు చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ఆ ప్రార్థనలో యథార్థత ఉందా? మన క్రియలు భక్తిహీనముగా ఉండి మన పెదవులు మాత్రమే ప్రార్థన చేస్తే అది దేవునికి హేయము. ఈ సమయంలో మీ హృదయాలను ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రభువా, నా ప్రార్థన నీకు ఆనందాన్ని ఇస్తుందా అని మిమ్మల్ని మీరు మీ హృదయంలో ఒక ప్రశ్న వేసుకోండి. ఒకవేళ ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో యథార్థత లోపించినట్లయితే, భక్తిహీనమైన పనులు చేస్తూ పైకి భక్తులుగా నటిస్తూ ఉన్నట్లయితే, దేవునితో మీ సంబంధము కేవలము ఆచారబద్ధంగానే ఉంటే, ఈరోజు మారు మనసు పొంది దేవుని దగ్గరకు రండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మీరు కన్నీటితో, నీతి నిజాయితీతో అడిగే ప్రతి చిన్న విన్నపాన్ని ఆయన ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. మీ హృదయాలను ఆయనకు సమర్పించుకోవడానికి ఇష్టపడేవారు మోకరించగలిగినట్టయితే మోకరించి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఆయన కనికరము కొరకు ఎదురు చూద్దామా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము మనము వినే పాడుకోబోయే పాట ఇది కేవలము పెదవుల నుండి వచ్చే శబ్దము కాకూడదు. దేవుని వాక్యము సెలవిస్తుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మనమెన్ని అర్పణలు ఇచ్చామన్నది కాదు, ఎంత యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధిలో నిలబడ్డామన్నదే ముఖ్యము. మన హృదయాలను తెరిచి
లోకపు ఆడంబరాలను పక్కన పెట్టి ఆ పరలోకపు తండ్రిని సంతోషపెట్టేలా ఆరాధిద్దామా? దేవుడు గొప్ప బలుల కంటే విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈ పాట పాడుతున్నప్పుడు మీ హృదయమే ఒక బలిపీఠము కావాలి. ఆయన మహిమ మీరున్న చోటు నిండుకొనున్నట్లు మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హృదయాంతరంగము చూచువాడవు, వేల బలులు అర్పించినావి నీకు ఇష్టము లేవు, నీతి లేని అర్పణలు నీకు హేయములే. యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందము, నిజమైన ఆమేన్. నిజంగా దేవుని ప్రసన్నత మీరున్న చోట ఉన్నదని నేను దృఢముగా నమ్ముతున్నాను. మనము పాడిన ప్రతి మాట ఆయన సింహాసనము దగ్గరికి చేరిందని ఆశిస్తున్నాను. దేవుడు మన స్వరాలను మాత్రమే కాదు, మన హృదయ అంతరాల్లో ఉన్న యథార్థతను కూడా చూస్తూ ఉన్నాడు. ఈ ఆరాధన ద్వారా పొందుకున్న శాంతి మన హృదయాల్లో అలాగే నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కలిసి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ రోజంతా కూడా తండ్రి నీ కృప సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. యథార్థముగా మేము బ్రతికి మీరు ఆనందించేటట్లు మా జీవితాలను మారటానికి సహాయం చేయండి. నీ వాక్యము అంగీకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. ఈ రోజంతా పాఠశాలలకు కళాశాలలకు వెళుతున్న బిడ్డల్ని మీరు కాపాడండి. ఉద్యోగాలకు
వెళుతూ ఉన్న బిడ్డలను మీరు కాపాడండి. చేతి పనులకు వెళుతూ ఉన్న బిడ్డలను మీరు కాపాడండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. నెమ్మది, సమాధానాలు అందరికీ దయచేయండి. ఈ రోజంతా నీ సన్నిధిని ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వినూతన దయాకిరీటం బిడ్డలకు దయచేయండి అయ్యా. ఆ రీతిగాని ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారితో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, నేను నిన్ను స్వస్థపరచు యెహోవానని సెలవిచ్చిన తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ నీ కృపా సింహాసనము చెంతకు తీసుకొస్తున్నాను. ప్రభువా, చిన్నారి బిడ్డలు నవీన సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, సహోదరి పద్మ, జ్యోతి, కళావతి అమ్మలను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. తండ్రి, క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి వారి శరీరాలను బాధిస్తుంది. నీవు మృతులను బ్రతికించే దేవుడవు. వారి శరీరాల్లోని ప్రతి క్యాన్సర్ కణము మీ పరిశుద్ధ నామమును లయపరచమని వేడుకొనుచున్నాం. గాయపడిన ఈ హస్తాలతో వారిని తాకి వారికి నూతన ఆయుష్ను ప్రసాదించండి. ప్రభువా, సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, నాగజ్యోతులను జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ వైఫల్యముతో డయాలసిస్ మరి ఇతర వేదనలు అనుభవిస్తున్న నీ బిడ్డలను నీవు నూతన అవయవాలను, శక్తిని దయచేయండి. వారి కిడ్నీలను తిరిగి మామూలు స్థితికి వచ్చి సమర్థవంతముగా పనిచేయటట్టు అద్భుతం చేయండి. తండ్రి, సూర్యరావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, సాంబయ్యల కోసము ప్రార్థిస్తున్నాం. పక్షవాతం వల్ల కదల్లేక ఉన్న వారి నరాలకు, కండరాలకు నీ జీవాన్ని పంపండి. మీ పరిశుద్ధ నామములో వారు లేచి నడుచునుగాక. వారి శరీరానికి పూర్వపు బలాన్ని దయచేయండి. అయ్యా, పవన్, రమేష్, సుగుణావతి, జయమ్మ, సుశీల, మున్నా, వీరి గుండెలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. వారికి నెమ్మదిని, ఆరోగ్యవంతమైన హృదయాన్ని ప్రసాదించండి. అయ్యా, సహోదరి రత్న, అనిత, వారిని వేధిస్తున్న ఆ అపరిచిత వ్యాధి మూలాలను నువ్వెరిగే దేవుడవు. అయ్యా, నీ పరిశుద్ధ నామములో ఆ వ్యాధి వారిని విడిచిపోవునుగాక. 12 ఏళ్లుగా చర్మ వ్యాధితో బాధపడుతున్న నీ కుమార్తెను కరుణించండి. ఆనాడు కుష్ఠరోగిని తాకినట్లు ఈమెను తాకి ఆ చర్మం పసిబిడ్డ చర్మంలా మార్చండి. అయ్యా, చాలా మాసాలుగా కోమాలో ఉన్న నాని అనే నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ జీవవాయుని ఊదండి. తన మెదడు అవయవాలన్నీ తిరిగి స్పందించునుగాక. అయ్యా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సహోదరి లీలావతి ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోండి. వీరి బ్రెయిన్ ట్యూమర్ కరిగిపోవునుగాక. నువ్వు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసే దేవుడవు. 10 ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న, అపరిచిత భయముతో ఏకాకిగా ఉంటున్న సజ్జితని నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుని మనశ్శాంతిని ఇవ్వండి. చీకటి శక్తుల బంధకాల నుండి విడిపించి నీ వెలుగులోనికి నడిపించమని వేడుకొనిచున్నాం. కీళ్ల వాతముతో బాధపడుతున్న నీ బిడ్డ కీర్తనను జ్ఞాపకం చేసుకుని నొప్పుల నుండి ఉపశమనం కలిగించి సంపూర్ణ స్వస్థతలోనికి నడిపించండి. పేర్లు చెప్పబడని అనేక సమస్యల ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నువ్వు పంపిన వాక్యము వారిని స్వస్థపరచునుగాక. ఈ బిడ్డలందరి కుటుంబాలకు ధైర్యాన్ని, ఆర్థిక స్తోమతను ప్రసాదించండి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకొనుచున్నాం. దేవై సమయంలో ప్రాముఖ్యంగా విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. ఆ రీతిగానే నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా వారందరినీ మీరు అంగీకరించి, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి, అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, కొన్ని సంతోషకరమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. చాలా కాలము నుండి ఆత్మీయ కుటుంబముగా మనమందరము కలిసి అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము కదా. సహోదరి మేరీని బట్టి చాలా కాలం పాటు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. అద్భుత రీతిగా దేవుడు మరణకరమైన స్థితిలో నుంచి ఆ బిడ్డను లేవనెత్తి
ఇదిగో బిడ్డ క్షేమముగా ఇంటికి తిరిగి వెళ్లడం జరిగింది. ఆ రీతిగానే ప్రియులారా, మున్నా అనే సహోదరుడు గుండె నొప్పితో చెన్నై నగరంలోని ఒక ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు 3 స్టంట్లు ఖచ్చితంగా వేయాలని చెప్పినప్పుడు ఆ సహోదరుని కుటుంబ సభ్యులు ప్రార్థన విన్నపాన్ని అడిగినప్పుడు వారికి ప్రార్థించడం జరిగింది. ఆత్మీయ కుటుంబముగా మీరందరూ కూడా ప్రార్థించారు. అద్భుత రీతిగా దేవుడు ఎలాంటి స్టంట్లు లేకుండానే కేవలము టాబ్లెట్స్ ద్వారా కుమారుడు స్వస్థతను పొందుకుంటాడని డాక్టర్లు చెప్పినప్పుడు సంతోషముగా కుటుంబ సభ్యులు వారి ఆనందాన్ని నాతో పంచుకున్నారు. ఆ రీతిగానే ప్రియులారా, సహోదరి లీలావతి గారు కూడా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చాలా సంతోషం. రమేష్ గారు కూడా కోలుకుంటున్నారు. రమేష్ గారు కూడా స్టంట్ వేయాలని అన్నప్పుడు కుటుంబ సభ్యులు వారు కూడా ప్రార్థన విన్నపాన్ని నాకు తెలియజేశారు. వారికి ప్రార్థించడం జరిగింది. చాలా కాలం నుండి రమేష్ గారి కొరకు మనం కూడా ప్రార్థిస్తున్నాం కదా. ఆ కుమారుడు కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి సంతోషముగా క్షేమముగా ఆరోగ్యముగా వెళ్ళడం జరిగింది. ఎలాంటి స్టంట్ వేయకుండానే కేవలము టాబ్లెట్ల ద్వారా మాత్రమే స్వస్థత కలుగుతుందని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ కుటుంబ సభ్యులు సంతోషించి వారి సంతోషాన్ని నాతో పంచుకున్నారు. యూట్యూబ్లో ప్రార్థన విన్నపాలను పెట్టినప్పుడు అనేకులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, బ్రదర్ మేము కూడా ప్రార్థిస్తున్నామని. ప్రియులారా, నాతో పాటు అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ 2 చేతులు జోడించి నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ విధముగానే ఆత్మీయ కుటుంబముగా మనమందరము కలిసి అప్పుల్లో ఉన్నవారి కొరకు, అనారోగ్యాలతో ఉన్నవారి కొరకు, గర్భఫలము లేని వారి కొరకు, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఉన్నవారి కొరకు, సమస్యల్లో, వేదనలో, కన్నీటిలో ఉన్న వారి కొరకు ఐక్యముగా కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుత రీతిగా మన ప్రార్థనలను విని అనేకులకు వారున్నటువంటి శ్రమల నుంచి దేవుడు విముక్తిని కలిగించేలాగా ఐక్యంగా ప్రార్థిద్దాం. మరొక మారు నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.